త్వరగా ఎక్కువ పెట్టేసి. ఏంది ఏంది ఏనా ఏందేమి ఏంది ఏమైంది? డ్రెస్ ఏమైంది? చలి పెడతా నేను వేసుకున్నా. ఎక్కువ బ్యాగ్ పెట్టి మాట్లాడద్దు, బ్యాగ్ పెట్టి ఇస్తా. ఏంది ఏం చేస్తాను? మనము ఎయిర్పోర్ట్ లేక వద్దండి. బెంగళూరు కానీ ఇప్పినావు నువ్వు. బెంగళూరుకే పోతాండి. మళ్ళీ బెంగళూరులో కార్ అంది ఏంది నువ్వు? ఏది కారు? కార్లో కాదు మనం పోయేది. కార్లో కాదు మనం పోయేది. కార్లో ఎందుకు పోతాం బెంగళూరులో? ఎయిర్పోర్ట్ ఫ్లైట్ లో అనుకుంటానవా? ఫ్లైట్ కాదు, ఆటోలో వెళ్ళిపోతాము. కూర్చో, త్వరగా కూర్చో. రోజుకు నువ్వు తోలుతాండు, రోజుకు నేను తోలుతాంట. మొగానికి ఏమైనా ఖర్చు ఏమైనా కట్టుకో. ఫాలో అయ్యి వచ్చినారా నాయలు అనేమో. ఎవరైనా బండ్లో తిరుగుతాండ్రా? తిరుగుతారా? ఏ తిక్కనా గొర్రెనా కొడక, బండి కొట్టుకొచ్చి ఎక్కి సైలెంట్ కూర్చో. జనాలు ఎవరు ఉన్నాడు మోహన్ కట్టుకో. పిల్లోని హాస్పిటల్ తీసుకుపోతామని చెప్తాను, బాగాలేదని. రావట్లేదు మంది కదా. ఎవరు బాడీకి రారా అంటే ఎయిర్పోర్ట్ బాడీ మాట్లాడుతుంటే నకరాలు మాట్లాడితే నరికేసి వచ్చిన ఆటో డ్రైవర్ది. ఏది నీకు ఎవరో ఏమన్నా ఏమి నేను పొడలు సపేజ్ మనిషిలే అంతే. అది పెద్ద విషయమా? రా కోపం ఏది నువ్వు అంత కూల్గా మాట్లాడుతున్నావు. నువ్వు ఏ కూలేముంది? మనిషి చంపియోగను అంగే ఏం కాదు, వాళ్ళ చూస్తాను. లేదు దీంట్లోకి మాత్రం నీ కాలు పట్టుకుంటాను. దీంట్లో నేను సంబంధం లేదు. ఏం సంబంధం? నువ్వు సంబంధం. వెనకాల నిలబడి అరుచుకుంటే ఇట్లా బెంగళూరు అనుకుంటే ఇట్లా బెంగళూరు అని అట్లా నువ్వు ఏ ఊరు పోతున్నావో ఆ ఊర్లో చెప్పుకుంటూ పోతాను. ఏ సైతారు మమ్మడా 1000 కిలోమీటర్లు ఆటోలు తీసుకొచ్చి ఓంగా పెట్టుకోవచ్చు. అరికేస్తుంది ఏమన్నా కానీ ఏమన్నా నువ్వు ఏం మందే ఏమన్నా పెట్టుకుంటావు నువ్వు. రగడ పెట్టుకోలే, వేసేసినాను. మళ్ళీ టైం వేస్ట్ అని చెప్పి ఆటో వస్తుంది. ఆటో 4 లక్షల ఆటో ఉంది. బెంగళూరులో దిగుతాను. పాట్ల కింద శివాజీనగర్లో అమ్మి పడేస్తాను. ఏం టెన్షన్ పడద్దు నా ప్లాన్. పాట్ల కింద శివాజీనగర్లో అమ్మి పడేస్తాను. ఏం టెన్షన్ పడద్దు నా ప్లాన్. నాకున్నాయి 1000 కిలోమీటర్లకి. ఆడ పోయినారు సగం ఎవరు కదిలిచ్చారు ముందుకు పోతే చంపేస్తారా? ఏది ఆటో డ్రైవర్ మీద టచ్ చేసి ఎంత ఉందే? నువ్వే ఆటో డ్రైవర్ రజనీకాంత్ అయితేనేమి ఎవరైతేనేమి. ఆటో వాణ్ణి అన్నగారి రూటు వాణ్ణి, న్యాయమైన రేటు వాణ్ణి, ఎదురు లేని ఆటగాణ్ణి, అందమైన పాటగాణ్ణి, మంచోళ్లకు మంచి వాణ్ణి, తప్పుడోళ్ల వేటగాణ్ణి, అచ్చమైన తెలుగు వాణ్ణి, మచ్చలేని మనసు వాణ్ణిరా. రజనీకాంత్ నే ఆటో వాణ్ణి వారి కాదు, దొంగవాడివి. నువ్వు క్రైమ్ చేసినావు. నువ్వు మొత్తం నిన్ను అరెస్ట్ చేపిస్తారు. నీకే నీతో పాటు నాన్న ఎత్తి మీద తెచ్చాకంటున్నావు. నువ్వు 1000 కిలోమీటర్లకి 1 లక్ష రూపాయలు కాలు పట్టుకుంటావు. ఏం తోలేకొచ్చా? ఏ నువ్వు ఆటో ఏందని టైంలో తోలేకి రాదా? ఎవడైనా వస్తే ఏమైతే మరి ఎవరు తేమన్నా కొమ్మలు పెడతావునా? మనిషి ఉండదు కదా నువ్వు. వానమ్మ జీవితం అసలు ఆటో నరికేయడం ఏందినా నువ్వు? అసలుకి నీకు బ్లడ్ స్మెల్ రాలే కదా? కడిగినాను, బయట కడిగించుకొని వచ్చిన. నువ్వేమి సిల్లి మాట్లాడుతున్నావు? నీకేమన్నా కొలత చూడు, ఇక్కడ చూడు. ఏం ఇంట్లో కొలత చూడు ఒకసారి ఎంత ఉందో. ఇదే నా సైజ్ అనుకుంటువే. ఇది ఎంత చూడు. ఏ స్టైల్ వేసుకుని ఇట్లా అంటా నువ్వు లూజ్ ఉందని ఎక్కిచ్చి తొక్కిచ్చి ఆటో ఇక్కొని వచ్చినా. నువ్వు కూర్చో స్వామి. కేసులు అవుతాయినా మిమ్మల్ని లాగుతులు అవన్నీ మిమ్మల్ని భయం. చంపినప్పుడు తెలియలేదా నీకు? ఇద్దరం కలిసి చంపినప్పుడు తెలియలేదా నీకు? ఇద్దరం కలిసి మధ్యలో డ్రాప్ అయితే చంపి ఆటో పీకో బయట బెంగళూరులో అమ్మిస్తా అని చెప్పింది నువ్వే. మాట్లాడే వాళ్ళు విన్నారనుకో. వేసుకోమల్లి ఇది వేసుకోకపోతే నేనే పిలిపిస్తాను. హత్య చేసినది వాడు, నేనేం చెప్తాను. వేసుకో వేసుకో ఎక్కించుకో. ఏమన్నా సరమానం ఏమన్నా వేసుకోరా వేసుకో. నువ్వేందా నువ్వు? మున్సిపాలిటీ చెత్త ఎత్తేటట్లున్నావు కదా నువ్వు. మున్సిపాలిటీ చెత్త ఎత్తేటట్లున్నావు కదా నువ్వు. నేనేదో ఆటో డ్రైవర్ లెక్క నేనన్న బాండి. ఎవడైనా చూస్తే కూడా ఎక్కువ ఆటో ఎక్కువ ఎక్కాలి నువ్వు. గేరే సీడ్స్ బెంగళూరులో అవుతుంది ఎక్కువ. నువ్వు ఏంది నువ్వు? నువ్వేమే నువ్వేందేమే టెన్షన్ ఎలా?
ఏంటి చిన్నగా నువ్వు కంబినం జగం వెనకలే పెట్టిన ఏమి యాడ్ తీసి ఏడియల్లా ఇంకేమన్నా నువ్వునా ఏం పోయి చంపేస్తావు నువ్వు ఓ తిప్పిచ్చేసుకున్నప్పటి నుంచి నేను జోవీలు కూడా ఉన్నాయి దీనికి ఏడని చిల్లర దొరికితే వేసుకొని పోవచ్చు రా నువ్వు రాలేను స్వామి నాయనా నాకు దీంట్లో దాంట్లో సంబంధం లేదు ఏం సంబంధం లేదు ఏమి ఆట ఎవరు అమ్ముతారు ఇప్పుడు మనిషి చంపినాక ఎవరు నేను ఆడమ్మని దీంట్లో సంబంధం లేదు నాకే చంపడంలో సంబంధం లేదా ఆట అమ్మే దాంట్లో సంబంధం లేదా రెండిట్లో ఏదో ఒకటి చెప్పు సంబంధం లేదు రెండు చెప్పద్దు రెండు చెప్పద్దు ఒకటి చెప్పు నీకేం సంబంధం చంపడంలో సంబంధం లేదా ఆట అమ్మడంలో సంబంధం లేదా చంపడంలో లేదు ఆట అమ్మిస్తా అనే దాంట్లో ఉంది మళ్ళీ ఆట అమ్మిస్తా అని చెప్పిన దానికే నేను చంపింది మళ్ళీ ఆట అమ్మిస్తా అని చెప్పిన దానికే నేను చంపింది ఇదేంది ఇది నేను చూడలే నీకేమన్నా కూర్చో పాటలు పెడతా వానమ్మ పాటలు అయినా అమ్మేది వద్దు ఏమొద్దురైనా నాకు ముందిన భయం ఉంది నాకు వద్దు నన్ను డ్రైవర్ కూడా చంపేసినాను 407 ఉంది ఈ నుంచి మనము 70 కిలోమీటర్లు ప్లాన్ అడుగుతాడు ఈ నుంచి మనం ఊరవతలు పోతే 2 వీలర్ రోడ్ని వేరే ఆల్రెడీ చంపేసినాను 2 వీలర్ ఒకటి ఉంటుంది దొంగ చూపులు డౌట్ వస్తుంది అట్లా డౌట్ వస్తుందని వేరే వాళ్ళు పడితే బాడీకి ఎక్కువ చెప్పాను సాయిబాబా గుడిగడ దింపండి అంటే తెలుసా నీకు అది ఇప్పుడు చూస్తున్నారు వాళ్ళ ఇంట్లో వాళ్ళ బాడీ గడుగు ఎవరు యాడికి పోలా అదేనా మాది మీది అడగలేదనా నువ్వు యాడికి పోవాలని అడుగుతా మీది అడగలేదనా నువ్వు యాడికి పోవాలని అడుగుతా ఆట మేము ఆట చొక్కా వేసుకుని పోలేదు మేము యాడికి పోలా నువ్వు ఓ ఇంకో ఆటో మాట్లాడుకో అంటే నువ్వు ఎంత ఈ ఆటోనే కావాలా నీకు ఈ ఆటోనే కాదు మాకు ఎంత ఇస్తావు 50 రూపాయలు ఇస్తామా 50 రూపాయల వర చిల్లర ఆట ఎక్కేది వచ్చా ఎయిర్పోర్ట్ పోతాను ఎట్లా మాట్లాడాలి 50 రూపాయలు పెట్టలేవు నువ్వు మీకేమన్నా ఎవరితో కస్టమర్తో కస్టమర్ అంటే నువ్వు ఏం వ్యాపారం చేస్తున్నావు బైపాస్ లో లారీలు ఆపేదా లేకపోతే ఏం ఆటోలు ఆపేదే కస్టమర్ అంటాను అంటే నీ లెక్క మేము అంత చీప్ కాదు కస్టమర్లతో మాట్లాడి ఏం కస్టమర్ నువ్వు కస్టమర్ 50 రూపాయలకి పో పొదలు లేకో చెట్ల లేక పో దానికి ఎయిర్పోర్ట్ మార్చుకోండి మేము ఇడ 4 లక్షలు 5 లక్షలు డబ్బులు వేసిపోయిండేది నీళ్ళ ముష్టి 50 రూపాయలకి 30 రూపాయలకి చిల్లర నా కూడా నాట్లు ఎక్కించుకొని డీజిల్ బొక్క పెట్టుకొని పాటలు పెట్టుకొని ఎయిర్పోర్ట్ కాడ దింపే అవసరం లేదు చెప్పుతో కూడా కొడతాను నువ్వు 50 రూపాయలు తక్కువ మాట్లాడినప్పుడే నాకు ఇన్సల్ట్ అయింది నేను కాకి చొక్కా వేసుకుని చొక్కా బ్రాండెడ్ ఇది 1400 పెట్టి కుట్టించుకున్నా నువ్వు 50 రూపాయలు ఇస్తానంటే చొక్కా బ్రాండెడ్ ఇది 1400 పెట్టి కుట్టించుకున్నా నువ్వు 50 రూపాయలు ఇస్తానంటే తీసుకున్నా నువ్వు ఇచ్చే 50 రూపాయలతో నేను చెడ్డీ కూడా కొనుక్కోను చివరాకి రావటం మీరు అంత నీచగా మాట్లాడకండి మీరు డబ్బులు 500 అవుతుంది మీరు రౌడీజంతోనే నేను మానేసి ఆటో తీసుకున్నా నువ్వు 50 రూపాయలకి అనుకుంటే నేను రౌడీజం మళ్ళా మొదలు పెడతా కాకి చొక్క పడేసి నేను మళ్ళా రౌడీ పెద్ద నిమిషం పట్టదు సీరియస్ చెప్తాను మీరు 50 రూపాయలు 60 రూపాయలు అంటే నేను చంపేకైనా సిద్ధపడతాను చెప్పు ఫస్ట్ లైఫ్ లో ఎంత 50 రూపాయలు చంపడం 50 కాదు 5 రూపాయలు కానీ చంపుతా అట్లా చంపుతానని చెప్పి బతుక్కుందామని ఆటో పెట్టించిన నాకు ఆటోను మీరు రావడం ఆట తోలడమే రాగండి మీరు మానేసుకుని రోడ్డు మీద చేసుకోండి మీరు రావడం ఆట తోలడమే రాగండి మీరు మానేసుకుని రోడ్డు మీద చేసుకోండి మీకు ఆట తరంగా ఇట్లా వెళ్తూ ఉండకూడదు ఆర్స్గా బిహేవ్ చేస్తాం మీరు కస్టమర్ ఎలా మాట్లాడుతుందా మీకు ఎయిర్పోర్ట్ కి 1000 రూపాయలు అవుతుంది ఎక్కువ ఎయిర్పోర్ట్ కి దాదానా గిరినా ఏమి దాదా అప్పుడే పోయినాడు గిరి పోయినాడు నేను ఒకటే మిగిలినాను 1000 రూపాయలు ఇచ్చి కదులు ఎవరు నీకు ఎయిర్పోర్ట్ పోలన్నా పోకోకున్నా నాకు సంబంధం లేదు 1000 రూపాయలు ఇచ్చినావా కదిలావా కస్టమర్స్ పొద్దు నుంచి గిరాకీ మాకు అవసరం లేదండి నాకు అవసరం మాకు అవసరం నాకు అవసరం అవసరం ఏముంది ఎవరు
వస్తారు ఎయిర్పోర్ట్కి? ఎయిర్పోర్ట్కి ఎందుకు ఏమెంతమంది ఇస్తారు మీరు? మేమెంత దౌర్జన్యం చేస్తారు మీరు? దౌర్జన్యం మా ఇష్టం. మా ఊరు కొత్తగా వచ్చినారంటే కోసి పడేస్తాము. ఊరు కొత్తగా వచ్చినారంటే కోసి పడేస్తాము. మీకంతా 10 రూపాయలకి 1000 రూపాయలు చెప్తా నా ఇష్టం. నువ్వు ఊరు కొత్త అంటే మా ఇష్టం. మా సంబంధించిన మాట లోకల్ వాళ్ళకు రేటు, బయట వాళ్ళకు రేటు. చెంపలు పాలు కొడతాం. ములాజీ లేదు. తప్పు మా వైపు ఉన్నా ఒప్పున్నా మాకు జనాలు గుమ్ము కుడతారు, మా వాళ్ళు దిగుతారు. మా దందా అంతే, మా రౌడీజం అంతే. మా ఇష్టం వచ్చి చేస్తాం. నకరాలు గిక్రాలు చేసినాం అనుకో పాతి పెడతా. మీరేమో ఎక్కుతే మరి డబ్బులు లేదండి. ఎవరు డబ్బులు లేకుండా ఎయిర్పోర్ట్ పోయి ఎంపిద్దాం? డబ్బులు లేకుండా ఎయిర్పోర్ట్ పోయి ఎంపిద్దాం అనుకుంటాను. అసలు ఫ్లైట్ ఎక్కిపోతానవా? ఏ ఫ్లైట్? నాంజారా ఫ్లైట్ ఈ పక్క అవుతుంది, ఈ పక్క. మాకు వద్దులేండి మీరు, మాకు ఇష్టం లేదు. మీరు గుడికాలండి పెడతాం, మేము యాదవ్ పెడతాం. అవసరం ఆట మాకు అవసరంలే. వాళ్ళు చూస్తారు నిజమే కొట్లాడుతాను అనుకుంటున్నారు. నువ్వు ఆటో ఎక్కితే నాకు బెస్ట్ అవుతుంది. వాళ్ళు డౌట్ రాదు. ఏదో తీసిపోతున్నారు ఆటో నిజంగా కొట్లాడుతాను ఏదో తీసిపోతున్నారు ఆటో నిజంగా కొట్లాడుతాను మాకే అవసరం లేదండి. ఊరికి కొత్త వస్తే నేను చెప్పిన రేట్ ఎక్కల్లా. ఏమన్నా ఊరు లోకల్ ఒకటే రేటు. బయట నుంచి వచ్చినప్పుడు ఎక్కాల్సిందే. నీకు ఇంకోటి ఈ సందు తిప్పంటే నేను ఊరంతా 3-4 రౌండ్లు వేసుకొని ఆడి దింపుతా. తేయ ఉండాలంటే మీరు తీసియల్లా. వద్దండి, నాకు ఇష్టం లేదు. ఎవరు ఇష్టం లేని ఆటో ఎందుకు ఆపినావు? ఎయిర్పోర్ట్ పోలే, క్యాన్సిల్ అయింది. ఎయిర్పోర్ట్ నాకు పని ఉంది. మీరు సావండి. మీరు చెప్పినాక నాకు పని గుర్తొచ్చింది. దింపడం మీకేమి ఆటోలకి ఎయిర్పోర్ట్లు ఏం పని మీకే? మెంటల్ నా కొడుకులో నేను నంబర్ 1. మీరు నాకే తగలలా? ఎక్కినామా చుట్టూ రౌండ్లు వేసి అర్ధగంట ఆటోలో దింపినామా, నీ స్పాట్ వచ్చిందే, మేము అడిగినంత లెక్క ఇచ్చినామా. ఇది తప్పితే వేరే ఎదిగిన మాట్లాడు. కాలు పట్టుకుంటే ఎయిర్పోర్ట్ కూడా పోలేదండి. మేము ఆడికి పోలే. ఆటో తోలే వాళ్ళు 8 మంది మంచోళ్ళు ఉండొచ్చు, 2 నాట్ల వాళ్ళు ఉండొచ్చు. ఆ 2 తగిలినారంటే 2 కాదు. మీరు నీ అట్లోడు ఎవడు ఉండడు. మీ కాలు పట్టు మా బంధువు చూసారు అరుసు. మాకొద్దు, నీ బతుకొద్దు, నాకొద్దు, నీకొద్దు. నీ బతికేది వద్దు, చచ్చిపో. అంటే చచ్చిపోడు. అంటే ఎయిర్పోర్ట్ కి నాకేమో అవరా? మీకేమన్నా మీరు వచ్చేస్తారు? ఏమి అవరా? ఏమన్నా ఏ గానాలేమన్నా? ఏమి అవరా? ఏమన్నా ఏ గానాలేమన్నా? అవునాయా? ఎందుకు రోజు మారి బతుక్కునే మా గురించి మీరు తొక్క ఏమి అవసరం బిహేవ్ చేస్తావు నువ్వు? కష్టపడే వాళ్ళు కడుపు కింద ఎందుకు అంత దౌర్జన్యం? ఎందుకు దౌర్జన్యమా? ఇంకా నరికేస్తాం. ఇంకా మా జోలు వస్తాయి. ఆటో డ్రైవర్ అంటే మీకు ఎందుకు అంత చులకనా? మా చులకనే. మాకు మిమ్మల్ని నలిపేస్తాం. ఎట్లే మేమేదో బాడీ మీద మాకు ఎంత మిగులుతుంది? 10-5 కూడా అడగడం తప్పే. మిమ్మల్ని డబ్బులు మేము ఎంత ఇస్తాం తెరవాలా? డీజిల్ రేట్లు పెరిగాయి. డీజిల్ తొక్క ఎవరు తొక్క పెంచితే పోయి అడుకోపోవాలి. అడుకోపో మమ్మల్ని ఏం కొడతారు మీరు? ఇంట్లో సరుకులు ఇవ్వాల్సి ఉంటుంది. పిల్లలను చదివి మేము చెప్పిడు చదివిస్తాము, మీ ఇంట్లో చూసుకుంటామని నువ్వు చెప్పినా ఏమన్నా? గిట్టుబాటు రేట్ అని కిలోమీటర్ 5 రూపాయలు ఉన్నాయి. డీజిల్ బండి 5 రూపాయలు కంతులు కట్టుకోవాలి. నా కందులు కట్టకపోతే బండి పిక్కు. పిక్కుపోతే నాకు చెప్తావా? కంతులు కట్టాలి మరి మీ సోదరులు కడితే ఒప్పుకుంటాను. ఏమన్నా మీరు ఎక్కరన్నా? ఎక్కమా ఒక్కసారి అంతే. ప్లీజ్ అన్న. ఏం భాష నువ్వేమన్నా? ఏందన్నా ఎక్కులే ఏమట్టి మన మార్చే నాలుక. నువ్వు ఇంతకుముందు చెప్పి చూడు, అంతా మంచిగుంటారని. మంచిగుండి ఇట్లా రువాబ్ చేస్తారని మేము ఇట్లా సీరియస్ వాళ్ళతో సీరియస్ అవుతాం. నగరాలు చేస్తున్నావా? ఏమన్నా డబ్బు నీ బుద్ధి పుట్టింది ఇచ్చేకేం చిల్లరనా కొడుకు అనుకుంటున్నావా? లేదా ఆట వేసుకుంటాడే మాకేం గతి లేక అనుకుంటున్నావా? ఎవరు ఎంత చదివినా? నేను MBA చదువు. ఉద్యోగాలు లేక మేము కష్టపడి పని చేసుకుంటా. నీ రువాబ్ ఏంది? ఎయిర్పోర్ట్ అన్నా ఎయిర్పోర్ట్ కాడ దిగుతావో చచ్చిపోతావో నాకు తెలుసు. వెనకాల కాదు, ముందర కూర్చున్నావు నాతో పాటు. మాకు వద్దులండి. నీకొద్దు, నాకు గల్లా.
నీ అట్లా చిల్లరనా కూడా ముందర కూర్చోపెట్టుకొని కాదన్నా, ఇంకా ఏంది నా, నువ్వు యాడికి వెళ్ళిపోయినా, 5 మంది ప్యాసింజర్ ఎక్కించుకుంటారు ఓసారి వాళ్ళు చూస్తున్నారు అందుకు సార్ నాకు వద్దండి. ఎక్కువ ముందర ఎక్కువ వెనకాల 5 మందిని నాకు ఎక్కిస్తారు వద్దు, ప్యాసింజర్ నాకు వద్దండి మీరు. వద్దగా వద్దు నాకొద్దు వానేమ్మ ఈ ఆటోని అంటించేద్దాం ఆటో ఇద్దరు కూర్చుందాం అంతే కదా. వద్దు నాకొద్దు వానేమ్మ ఈ ఆటోని అంటించేద్దాం ఆటో ఇద్దరు కూర్చుందాం అంతే కదా ఏం చేస్తారు మీరు? సార్ ఏమెవరా మీకేమన్నా కాలకలేమని ఉందేమన్నా? కాలకలేమని ఉందేమన్నా? మరి ఏం మాట్లాడతావు నువ్వు? అవునా ఏమన్నా పరుగుతో బతికే వాళ్ళం సార్. మాకేమే అవసరమేనా నువ్వు? సార్ ఏదో మీరు ఇచ్చిన డబ్బులతో బతుకుతున్నాం సార్. బతుగా అవసరం మాకు ఆటో అవుతుందిలే. ఇప్పుడు నాకు ఇంట్రెస్ట్ లేదు. 3 పోయింది, దొప్పింది, నమ్మని పోయింది, నేను అవసరంలే. సార్ ఫ్లైట్ మిస్ అవుతుంది సార్. ఫ్లైట్ పోయింది పోయింది తప్ప నాకు అవసరం లేదు. ఆటో మీ నాయందే ఏమి కాలు పైన పెట్టినారు. ఆటో మీ నాయందే ఏమి కాలు పైన పెట్టినారు. ఆటో మీ నాయందే ఈడకెక్కి పైకి ఎక్కినావు. ఎవడిది నీ అబ్బ సొమ్మా లేకపోతే నువ్వేమన్నా నాకు ఇచ్చి కొని ఇచ్చిన కొడుకు? నువ్వు ఏ ఊరు దాసప్పగా నువ్వు ఎవడురా? నువ్వు ఎవడురా లఫ్ఫుడ్ కాలేడరా పెట్టేది వానం మీద? నేను దీని మీద అన్నం తింటాను కాలు పెడతాను నువ్వు చెప్పు పెట్టి. చెప్పు కాలు దేవుడు ఎక్కమన్నాడు. చెప్పు కాలు దేవుడు ఎక్కమన్నాడు పైకి. చెప్పు కాలుతో ఎవరు ఎక్కమన్నారు నిన్నే? ప్యాసింజర్ ఏడెక్కి కూర్చోవాలా? కింద కూర్చోవాలా? నువ్వు అంతా వాళ్ళు చూస్తారంటే కొడతాను. నువ్వు వాళ్ళు చూస్తారని ఎట్లా బిహేవ్ చేసేది రాదా? ఏం జాబ్ చేస్తావు? అంటే మీరేం ఏం జాబ్ చేస్తావు? కాదండి మీకు సాఫ్ట్వేర్. సాఫ్ట్వేర్ నీకు కోడింగ్ ఐడియా ఉంటుంది? కోడింగ్ ఏం కోడింగ్? 999. ఏంది కోడా? ఏం కోడు? లారీలు ఆపేదే? మీరు ఏది మాకు తెలిసేది అదే. మీకు ఎత్త అదే మీ బుద్ధి వంకర బుద్ధి మీది. ఎక్కువ పద. మాకు అవసరం లేదు. మనకి బ్యాగ్ ఏనో అయితే పెట్టుకుంటాను. సార్ మా లగేజ్ చూస్తాను వాళ్ళు ఎక్కువ. నువ్వు మీరు ఎంత ఇస్తారు అని తీయండి సార్. ఎంత ఇస్తారు? మాకు 30 ఇస్తామప్ప. 30 ఇవ్వండి. నేను బూట్ చేసేవాడు బూడుస్తాను. 30 ఇవ్వండి. నేను బూట్ చేసేవాడు బూడుస్తాను. ఎక్కండి. మాకు ఏటకండి మీరు బెదిరిస్తారు? బెదరలేదు సార్. మీరు ఎంత ఇస్తారు? బూజ్ చేస్తాను 30 అంటే. బూన్ చేస్తాను కాలనీ పేరు సార్. ఎయిర్పోర్ట్ దగ్గర. సీరియస్ మీకు ఐడియా లేదు? బూన్ చేస్తా మెట్టి ఎగుతుంది. ఏమే ఆ రూట్ లోనే పోతాం. ఇప్పుడు మెట్టి ఎరిగే రూట్ లో పోయి ఆ లాస్ట్ చివరిలో బుడుస్తా. కూర్చోండి సార్. ఎక్కండి. ఏం బలవంతం చేస్తా? బలవంతమే సార్. ఎక్కండి. కూర్చోండి. పాటలు పెట్టమంటారా? పాడెత్తితే ఆ నలుగురు ఒక్కడై రావడం ఆటోలో పోవడం మీ బతుకుండా కూర్చో. నీటి కూర్చోండి సార్. మాకు వద్దులేండి సార్. లెట్స్ గో టు ఎయిర్పోర్ట్ సార్. ప్లీజ్. నో సార్. You are my guest, sir. Get inside, sir. Please sit down. No, sir. Get inside. No, sir. No, sir. It will be comfort, sir. Please sit down, friend. Okay? I'll guide you how to go to airport and how to die. ఎప్పటి నుంచి నేను MBA చేశాను సార్. నేను ఆల్రెడీ చెప్పా కదా. చదువుకున్న తీవ్రము నేను నాకు కూడా లైట్ గా వచ్చా సార్. ఆటో తోలేదు. బ్యాగ్ అడ్డం ఉంది. అది ఉంటుంది సార్. బ్యాగ్ ఉంటుంది ఆడ. తెలిసిపోయి వాళ్ళు ఎవరైనా ఆటో మాట్లాడుకోమైనా చదివినా అంటే నీ బ్యాగ్ దొరికితే వస్తువులు దొరుకుతాయి. నువ్వు దొరికిపోతావని నేను ఆడేస్తాను. నీకు తెల్లే నువ్వు దొరికిపోలే. కూర్చో. దూరం కాదు యాడిపోతావు నువ్వు? కాదు ఇక్కడ ఏ